నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి. అనేక పెను మార్పులతో పేదలకు మరింత చేరువగా విద్యా వ్యవస్థ. ధవళేశ్వరం బాలికలోన్నత పాఠశాల నందు ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఉపకరణాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే గోరంట్ల. యానాదులకు మంచినీరు, కరెంట్ ఇవ్వాల్సిందే. జూలై 10 నుంచి ఆమరణ దీక్ష చేస్తానన్న హర్షకుమార్. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న బీజేపీ ప్రభుత్వం. కాంగ్రెస్ నేతల విమర్శలు. రాజానగరం మండలం సూర్యారావుపేట కాలువ ఘటన సంవత్సరాలుగా నివాసం ఉంటున్న నిరుపేద యానాది ఎస్టీ కుటుంబాల పరిస్థితిని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ పరిశీలించి వారి కుటుంబాల ఇబ్బందులను విని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరాలుగా కాలువ ఘటన నివాసం ఉంటున్న నిరుపేద యానాదుల కుటుంబాల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారి ఇబ్బందులను విని తీవ్రంగా చలించిపోయారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజానగరం మండలం సూర్యారావుపేట కాలువ ఘటన నివసిస్తున్న యానాది ఎస్టీ కుటుంబాల ప్రజలు తక్షణం ప్రభుత్వం అధికారులు స్పందించి మంచినీరు, విద్యుత్ సౌకర్యం, గృహాల నిర్మాణానికి రుణ సదుపాయం కల్పించాలని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ డిమాండ్ చేశారు. కనీసం విద్యుత్, మంచినీటి సదుపాయం లేని దుస్థితిలో సుమారు 45 కుటుంబాలకు చెందిన 200 మందికి పైగా జీవనం సాగించడం దారుణమన్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు వారి వద్ద నుంచి ఓట్లు దండుకోవడమే తప్ప వారి సమస్యలను పరిష్కరించలేదని ధ్వజమెత్తారు. జిల్లా అధికార యంత్రాంగం జూలై 10వ తేదీలోగా వారికి మంచినీరు, విద్యుత్ సదుపాయం కల్పించడంతో పాటు ఇల్లు నిర్మాణం చేసుకునేందుకు హౌసింగ్ శాఖ ద్వారా రుణాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోకపోతే తాను అక్కడే ఆమరణ దీక్ష చేయడానికి సిద్ధమని ప్రకటించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అసలు పేదలే లేరని, విద్యుత్ సదుపాయం లేని ఇల్లు లేవని చెబుతున్న మాటలన్నీ అబద్ధమేనని అన్నారు. ఇదే గట్టు వెంబడి పక్కా ఇల్లు నిర్మించుకున్న వారికి విద్యుత్ ఇచ్చి యానాదులకు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. అధికారులు ఎస్టీలని వివక్ష చూపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వెంట గంధం బంగారు బాబు, స్థానిక పెద్దలు ఉన్నారు. రాజానగరంలో సూర్యారావుపేట దగ్గర యానాదిపేటలో ఉన్నాం మనం. ఇది ఇప్పుడు మనం ఉంటున్నది ఇరిగేషన్ స్థలం. ఇరిగేషన్లో ఆక్యుపై చేసుకున్నారు. అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. ఇటు సైడు ఈ యానాదిపేటకు ఆనుకున్నదంతా కూడా కొన్ని అన్ని కులాలు ఉంటాయి. యువతలు ఎవరు ఉంటారు? ఇది లాస్ట్. దీని పక్కన ఏలేరు కాలువ వెళ్తుంది. ఇప్పుడు ఆ కాలువ ప్రవహించదు. ఈ పోలవరం వస్తే ప్రవహిస్తుంది. ఇద్దరు ఎమ్మెల్యేలు చూసారంటే ఎవరెవరిని చూశారు మీరు? జక్కంపూడి రాజా గారు, పెందుర్తి వెంకటేశ్వర గారు, బత్తుల బాలరామకృష్ణ. ఈ ఎమ్మెల్యేలు ఎలక్షన్ టైంకి ఇక్కడికి వస్తారు. మీకు అన్నీ చేంజ్ చేస్తాం, వాటర్ ఇచ్చేస్తాం, కరెంట్ ఇస్తాం అని చెప్తారు. దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్కే కనపడతారు. తర్వాత వీళ్ళు ఎన్నిసార్లు వెళ్ళి కలిసినా వీళ్ళు పట్టించుకోరు. వీళ్ళు మొన్న ఎండాకాలం మే నెలలో చాలా దుర్భరమైన పరిస్థితి అనిపించారు. వాటర్ లేదు వీళ్ళకి. పక్కన ట్యాంక్ ఉంది చిన్న. అది చెప్పండి ఎవరన్నా గట్టిగా. ఏం జరిగింది? దానికి వీళ్ళు 2,000 ఇంటికి చెప్పిన వీళ్ళు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు పట్టుకున్న తర్వాత వీళ్ళు పట్టుకోవాలి. కొంతకాలానికి అది కూడా తీసేసి వీళ్ళని ఇంకా అక్కడికి వస్తే తనడం మొదలుపెట్టి అక్కడ నీళ్ళు ఇవ్వడమే మానేశారు. నీళ్ళు ఇవ్వడం మానేసిన తర్వాత వీళ్ళు రోజుకి
3 ట్యాంకర్లు నీళ్ళు తెప్పించుకుంటారు. ఒక ట్యాంకర్ 1000 రూపాయలు, 3000 పెట్టి నీళ్ళు కొనుక్కున్నారు సమ్మర్ అంతా. వీళ్ళకి స్నానం చేయాలన్నా, మంచినీళ్ళు తాగాలన్నా, ఏం చేయాలన్నా ఆ నీళ్ళే, అంతకు మించి ఏమీ లేదు. ఈ గృహాలు మీరందరూ ఇప్పుడు చూశారు, ఏ గృహానికి కూడా గచ్చు లేదు. ఒక వర్షం వస్తే ఇంట్లోంచి నీళ్ళు వెళ్ళిపోతాయి. పాములు వెళ్తాయో తెలియదు, కప్పలు వెళ్తాయో తెలియదు, తేళ్ళు వెళ్తాయో తెలీదు. అంటే ఇక్కడ కరెంటు లేదు, నీళ్ళు లేవు, కనీస అవసరాలు ఏమీ లేవు. కానీ ఇక్కడ రాజమండ్రికి 10 కిలోమీటర్లు కూడా ఉండదు ఇది రాజమండ్రికి. ఈ సూర్యారావుపేటలో, యానాదిపేటలో ఉన్న ఈ ఎస్టీల దుస్థితి. మన కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే మోడీ గారు అసలు కరెంటు లేనోడే లేడు, ఇల్లు లేనోడే లేడు, అన్ని పాకలే. పాకలంటే పూరి పాకలు. అసలు ఈ పాకల్లో నివాసయోగ్యం ఉండగలరా అన్న పరిస్థితులు మనం ఇక్కడ చూసాం. దారుణమైన పరిస్థితుల్లో ఇక్కడ ఈ ప్రాంతం అంతా ఉంది. అందుకనే మిమ్మల్ని నేను చేశాను. నేను ఎండిఓ గారితో మాట్లాడాను. ఎండిఓ గారితో మాట్లాడి, అమ్మ కొంచెం వాటర్ ఇప్పించండి అమ్మ, వాటర్ ఇప్పిస్తే నీళ్ళు పట్టుకుంటారు, వాళ్ళు రానివ్వట్లేదు, వీళ్ళు దొరకరాని పరిస్థితుల్లో ఉన్నారంటే నాతో అలాగని చెప్పింది. కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాటర్ ఇవ్వలేదు. ఇక్కడ మా వాళ్ళు సుమారు 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు సార్. వేరే చెరువుగట్టు ఉంటున్నప్పుడు మీకు ఇక్కడ ఉండటానికి కుదరదు, అభివృద్ధి కార్యక్రమాలు అని చెప్పి అక్కడి నుంచి తగ్గితే ఇక్కడికి వచ్చాం సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత 20 సంవత్సరాల నుంచి ఉంటుండగా మేము ఉన్న తర్వాత వచ్చి పక్కన వాళ్ళు కూడా మీరు ఉంటున్నారు కదా మేము కూడా వేసుకుంటామని ఇప్పుడున్న ఆ కాలనీ వాళ్ళు వేసుకున్నారు సార్. వేసుకున్న తర్వాత అందరూ వేసుకున్న తర్వాత ఊళ్ళో కొంతమంది లేకపోతే బయట నుంచి వచ్చిన వ్యక్తి మీ అందరికీ ఇక్కడ మేము పట్టాలు ఇప్పిస్తాం, అందరూ బాగుంటుంది, వాటర్ ఉంటుంది, కరెంట్ వస్తుంది అని చెప్పి మీరు వాళ్ళు సామానం అని చెప్పి వేయించుకునండి మా చేత 2000 రూపాయలు చొప్పుని సుమారు 7-8 సంవత్సరాల క్రితం 2000 చొప్పున తీసుకుని ఆ మోటార్ బోర్ కొట్టించారు సార్. కొట్టించి మేము 6 నెలలు 3 నెలలు వాడిన తర్వాత మీరు వాటర్ రాకూడదు, మేము పట్టుకునే వరకు మీరు ఉండాలి అని చెప్పి తర్వాత అది కూడా కాదు, అసలు మీకు సంబంధం లేదు, ఇక్కడ మాకు లోడ్ సరిపోవట్లేదు, ఇంకోటి సరిపోవట్లేదు, మీరు వెళ్ళి తెచ్చుకోండి, మీకు సంబంధం లేదు, ఇది మేము తెచ్చుకున్నామని మాకు వెనకాన వచ్చి వేసుకున్న వాళ్ళు ఆక్యుపై చేసుకుని మమ్మల్ని పట్టుకునేవట్లేదు. కేవలం మేము ఒక చిన్న కులం వాళ్ళు అనండి, యానాదులనండి, గుర్తింపు లేని మనుషులు అనండి. మేము చాలాసార్లు అండి వెంకటేష్ గారిని కలిసాం, తర్వాత ఈయన మన రాజా గారిని కలిసాం. రాజా గారు చూస్తానో చెప్తానన్నారు. ఆయన ఒకసారి అయితే వచ్చారు కానీ చూసి వాళ్ళకి ఏదైనా చెయ్యండి అని అధికారులు చెప్పారండి. ఈయన బొత్తుల బలరామకృష్ణ గారు అయితే వస్తానని చెప్పారు కానీ అసలు రాలేదండి. ఊళ్ళో నాయకులను అడిగితే అండి మీరు ఆ పక్కన వేసుకున్న వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోండి, వాళ్ళతో మాట్లాడుకొని మీరు చేసుకోండి అంటున్నారండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్ద కులం వాళ్ళు సార్. ఆ పెద్ద కులం వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు పక్కా గృహాలు కట్టుకున్నారు సార్. మా ఇళ్ళు చూసారు, మీరు ఆ ఇళ్ళు కూడా చూడండి సార్, ఒకసారి మీరు చూస్తే మీకు తెలుస్తుంది సార్, అర్థమవుతుంది సార్. పెద్ద కులం వాళ్ళు చేసిన వాళ్ళకి అదే రిక్వెస్ట్ సార్ అడిగారు ఇందాక, వాళ్ళు రిక్వెస్ట్ చేసి చేసుకున్నారండి, మాట్లాడుకుని చేసుకున్నారండి. మేము 100 సార్లు తిరిగాం సార్, 100 సార్లు తిరిగాం సార్. 100 సార్లు తిరిగినా అంటే మేము ఒక యానాది జాతికి చెందిన వాళ్ళు కాబట్టి, ఒక ట్రైబల్స్ కాబట్టి అండి, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు కాబట్టి అండి. కొంతమంది నాయకులు కూడా అడిగారండి, మీ వెనకాల ఎవరన్నా మాట్లాడే వాళ్ళు ఉన్నారా, మీరు ఏమన్నా ఉన్నారంటే ఎవరో లేరంటే అది చూద్దాంలే, తర్వాత చూద్దాంలే, వస్తాంలే, తర్వాత చూద్దాం, వస్తాంలే, వచ్చి చేస్తామని చెప్పి ఎవరో రాలేదు సార్. ఎండిఓ గారిని కలిసాం సార్, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళామండి, ఆ కలెక్టర్ ఆఫీస్లో 4 సార్లు పెట్టాం సార్. ఇంక మాకు ఏ దారి దొరకక ఒక అన్న చెప్తే ఇలాంటి కార్యక్రమం అంటే ఒక అర్సన్నయ్య గారు ఇలాంటి లేని వాళ్ళకి ఏ పార్టీకి సంబంధం లేకుండా ఆయన ఏ పార్టీ అయినా ఏ మతమైనా ఏ కులమైనా కాదు, ఇలాంటి అవసరాలకి చేస్తే అని తెలిస్తే మనం మే నెలలో సార్ దగ్గరికి వెళ్ళాం సార్. సార్ అప్పుడే 2వ సార్ ఇక్కడికి వచ్చి 2 సార్లు వచ్చి వెళ్ళారండి. ఇది 3వ సార్ 3వ సారి వచ్చి సార్ పట్టించుకున్నాం సార్. విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ధవళేశ్వరం గ్రామంలో బాలికల ఉన్నత పాఠశాల నందు తూర్పుగోదావరి జిల్లా సమగ్ర శిక్ష సాహితీ విద్యా విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు కలిగి పాఠశాల నందు గల భవితా కేంద్రం ద్వారా
శిక్షణ పొందుతున్న పిల్లలకు ఉపకరణాలు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గోరంట్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి విద్యా వ్యవస్థలో అనేక పెను మార్పులతో పేదలకు మరింత చేరువగా విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని, విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ నూతన ఆలోచన విధానాలతో అక్షరాస్యత పెంచి నిరక్షరాస్యత లేకుండా చూసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. భవిత కేంద్రం ద్వారా దివ్యాంగులకు, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు 2 స్పెషల్ ఎడ్యుకేటర్ నియమించి వారి ద్వారా ప్రత్యేక శిక్షణ ఇవ్వడం, అలాగే ఫిజియోథెరపీ మరియు స్పీచ్ థెరపీ కూడా శిక్షణ అందించడం, తీవ్ర వైకల్యం కలిగిన పిల్లలకు ప్రతి శనివారం వారి ఇంటికి వెళ్లి విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ రోజు పిల్లలకు సుమారు 8 లక్షల రూపాయలు విలువ చేసే 11 వినికిడి యంత్రాలు, 5 వీల్ చైర్స్, 33 TLM కిట్స్, 12 TLM ప్రైమరీ కిట్స్, 2 కామోటా విత్ వీల్ చైర్స్, 1 ట్రైసైకిల్, 1 బ్యాటరీ సైకిల్ అందించడం జరుగుతుందని, వీరిని స్కూల్ వద్దకు తీసుకువచ్చేందుకు తల్లిదండ్రులకు ఇచ్చే స్టైఫండ్ డబుల్ చేయడం జరిగిందని తెలిపారు. గవర్నమెంట్ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం బాగా పెరిగిందని, విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు అందిస్తున్నామని, ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉన్నా అర్హులైన వారికి తల్లికి వందనం ఇస్తున్నామని, మంచి క్వాలిటీ కలిగిన పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్స్, బూట్లు అందిస్తున్నామని తెలిపారు. అనంతరం పాఠశాల నందు మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి భోజన వివరాలను విద్యార్థుల నుండి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులందరూ మంచి భోజనం తమకు అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మత్సేటి ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి మజ్జి పద్మావతి, రాష్ట్ర కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ పండూరి అప్పారావు, ఎంపీడీఓ సునీల్ ఆర్మస్ట్రాంగ్, సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ అధికారి సుభాషిణి, ఎంఈఓ కిరణ్ చంద్, తలారి మూర్తి, ఎడ్ల మహేష్, పొన్నాల లక్ష్మి, ఆళ్ల ఆనందరావు, వర్రే రాజేష్, ఎర్రమోతు ధర్మరాజు, దొడ్డి బాబ్జీ, బత్తిన ఏడుకొండలు, దాసరి రమణ, నాలా రమేష్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్యంలో లోకేష్ గారి సారథ్యంలో అనేక వస్తువులు వారికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. వీల్ చైర్స్ కావచ్చు, లేక కంప్యూటర్లు కావచ్చు, వాచెస్ కావచ్చు, వారి మేధా సంపత్తిని పెట్టుకునే ఎక్విప్మెంట్ అంతా కూడా వారికి సప్లై చేయడం జరిగింది. ఈ రోజున 8 లక్షల రూపాయలతో విలువైన వస్తువులు వారికి అందించడం జరిగింది. ప్రత్యేక కేర్ తీసుకోవడమే కాదు, తల్లిదండ్రులకు ఇచ్చే స్టైఫండ్ కూడా డబుల్ చేయడం జరిగింది. వారిని కూడా సహాయకులుగా ఉన్న వాళ్ళు కూడా వారికి 6,000 రూపాయల దాకా కూడా పెట్టడం జరిగింది. 3,000 రూపాయల దగ్గర నుంచి వారిని ప్రత్యేక శ్రద్ధ చూసుకోవాల్సిన అవసరం ఉంది. సరైన ట్రైనింగ్ ఇచ్చి ఫిజియోథెరపీ గారికి చేయించగలిగితే వారిని మనం రక్షించడం అవసరం. వారి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. అందుకనే ప్రభుత్వం కూడా మనకున్న స్కూల్ కూడా ధవళేశ్వరంలో స్కూల్ కూడా బాగా నడుస్తుంది. చాలా ఎక్కువ మంది పిల్లలు కూడా జిల్లా నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారంటే ఇక్కడ ఉపాధ్యాయులు కానీ వారు కార్యాలయ నిర్వాహకులు కానీ చేసే కార్యక్రమం వల్ల వారు మంచి ఫలితాలు సాధించగలుగుతున్నారు. ఎవరికైనా సరే మనం విదేశాల్లో ఉన్న సంపత్తిని మనం కూడా అందిపుచ్చుకొని మన బిడ్డల్ని వాళ్ళ కాళ్ళ మీద నిలదొక్కేలా చేస్తుంది. సమర్థతను నిరూపించుకునే దానికి అవకాశం కల్పిస్తే వారు ప్రయోజకులు అవుతారు. వారిని నిరాదరణకు గురి చేయకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. పూర్తిగా మంచాన పడిపోయిన బిడ్డలకు కూడా 15,000 రూపాయలు అందించాల్సిన అవసరం ఉంది. అసలు నడవలేని వికలాంగులుగా వైకల్యంతో బాధపడే వాళ్ళకి మనం సాయం చేయాల్సిన అవసరం ఉంది. దానికి చూస్తారు 6,000 రూపాయల పెన్షన్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. వారు సక్రమంగా 1వ తారీఖు కల్లా వారికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అమలవుతోంది. విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహించే లక్ష్యంలో అనేక ప్రైవేట్ సంస్థలు కూడా బాగా చేస్తున్నాయి. పలుకు లాంటి స్కూల్ కూడా బాగా చేస్తున్నాయి. మన ప్రియదర్శిని స్కూల్ కూడా బాగా చేస్తున్నారు. వాళ్ళకి మనం ప్రోత్సహిస్తూనే మన సంస్థ ప్రభుత్వ సంస్థలు కూడా సక్రమంగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. విద్యారంగంలో పెనుమార్పులకు దారి తీస్తూ ఉంది. విద్యని సమూలంగా ప్రక్షాళన చేసుకుంటూ అందరికీ కూడా మేలైన విద్యను ప్రభుత్వ పరంగా అందించే దానికోసం ప్రైవేట్ యాజమాన్యాలు ఆధారపడి అప్పుల పాలు కాకుండా చూసే దానికోసం లోకేష్ గారు తీసుకున్న కార్యాచరణ మనం ముందుకు సాగుతున్నాం. తల్లికి వందనం మళ్ళీ మొదలైపోతుంది. మొదటిసారి వేసాం, 5 బిడ్డలు ఉన్నా 4 ఉన్నా తల్లికి వందనం వేసాం. మళ్ళీ ఇప్పుడు కూడా ఈ సంవత్సరం మళ్ళీ స్కూల్స్ తెరిచిన తర్వాత కూడా తల్లికి వందనం వేసే కార్యక్రమం కూడా అమలు చేయబోతున్నాం. వాళ్ళ విద్యా వ్యవస్థని సమూలంగా మార్పు చేయడం కాదు, సంపూర్ణ అక్షరాస్యత సాధించడంలో మన రాష్ట్రం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంకా 73% దాటలేదు. దాన్ని 100% అక్షరాస్యత రాష్ట్రంగా చేయాల్సిన అవసరం ఉంది. దాని వైపు ప్రభుత్వం దృష్టి సారిస్తాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ విద్యా వ్యవస్థను తీవ్రంగా భ్రష్టు పట్టిస్తోందని, పోటీ పరీక్షలను సక్రమంగా నిర్వహించడంలో పూర్తిగా విఫలమైందని రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా బాలేపల్లి మురళీధర్, టీకే విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ప్రధాన కార్యదర్శి ఆగుల భాగ్యలక్ష్మి మాట్లాడుతూ,
పోటీ పరీక్షలకు విద్యార్థులు సంవత్సరాల పాటు శ్రమించి సిద్ధమవుతున్నప్పటికీ పేపర్ లీకులు, పరీక్షల రద్దుతో వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోందని అన్నారు. పలువురు యువత తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. దేశ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. యువత సమస్యలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఛాత్ర ఠాకూర్ యువగలం కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. ఆయన పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, హాస్టళ్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థుల సమస్యలను ప్రజలకు వివరించనున్నట్లు చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నీట్ సహా అనేక పోటీ పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయని, లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించారు. పదే పరీక్షలు రద్దు కావడం వల్ల యువతలో నిరాశ పెరిగి వారి భవిష్యత్ దెబ్బతింటోందని అన్నారు. విద్యా రంగానికి కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు కూడా గణనీయంగా తగ్గాయని ఆరోపించారు. ప్రైవేట్ కళాశాలలు, కోచింగ్ సెంటర్లకు పరోక్షంగా ప్రోత్సాహం లభిస్తోందని, దీంతో విద్యార్థులపై ఆర్థిక భారం పెరుగుతోందని అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యా వ్యవస్థలో జరుగుతున్న పరిణామాలపై స్పందించడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు సారి సూరిబాబు, బర్రె సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఛాత్రంకా గూజ్ అంటే యువగళం అనే పేరుతోటి రాజస్థాన్లో ఉన్నటువంటి కోటాలో ఒక బ్రహ్మాండమైన ర్యాలీని నిర్వహించడం జరిగింది. యువకులు ఉవ్వెత్తున ఎగిసిపడి ఆ ర్యాలీలో వారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. మా రాహుల్ గాంధీ గారు దానిపైన అంటే విద్యార్థుల యొక్క లేదంటే ఈ దేశ యువత యొక్క కష్టాలను, నష్టాలను ఈ దేశవ్యాప్తంగా ప్రజలందరికీ తెలుసుకోవాలనే ఉద్దేశంతో వారు మా పార్టీ తరఫున ఒక ప్రణాళిక చేపట్టడం జరిగింది, కార్యాచరణ. ఆ కార్యాచరణలో భాగంగా ముందుగా మేమందరము కూడా ప్రతి జిల్లాలోనూ కూడా పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి ఈ దేశంలో పాలనలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం యువకుల యొక్క లేదా విద్యార్థుల యొక్క సమస్యలపైన ఎంత నిర్లక్ష్యంగా ఉందో తెలియచేస్తూ మేము పత్రికా సమావేశాలు ఏర్పాటు చేస్తాం. తర్వాత ఈ విషయాన్ని విద్యా సంస్థలు, యూనివర్సిటీలు కానివ్వండి, కాలేజీలు కానివ్వండి, హాస్టల్స్ కానివ్వండి, వీరందరికీ ఆయా ప్రదేశాలకి మా కార్యకర్తలు వెళ్ళి వారికి అవేర్నెస్ కల్పించి ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాన్ని వాళ్ళకి తెలియపరుస్తాం. తర్వాత స్టెప్లో పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ అంటూ మేము దీనిపైన అంటే ఈ విషయంలో ఒక పాంప్లెట్ తయారు చేసి మేము పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అనంతరము కార్నర్ మీటింగ్స్ పెట్టి ఈ విషయాల్లో ప్రజలను అవేర్నెస్ చేయాలని ఒక ప్రణాళిక మా రాహుల్ గాంధీ గారు చేపట్టారు. ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా పెట్టారు. మరి నేను యూట్యూబ్లో ఎవడో పెట్టాను, నేను చూశాను. ధర్మేంద్ర ప్రధాన్ అనేవాడు భజనలో చిడతలు బాగా వాయిద్దాడని చెప్పి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చి ఆయన విద్యాశాఖ మంత్రి చేశారండి అని చెప్పాడు. మరి నిజం కదా నాకైతే తెలియదు, కానీ ఆయన ఇంత ఎగ్జామ్స్ పేపర్ లీక్ అయితే చిన్న రైలు యాక్సిడెంట్ జరిగితే పూర్వం రాజీనామా చేసేవారు. మరి 9 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని 98 సార్లు నేషనల్ లెవెల్లో పేపర్ లీక్ అయితే కనీసం స్పందించడు. ఆ పాపం వాళ్ళ కాక్రోచ్ పార్టీ జనాలందరూ కూడా విపరీతంగా రోడ్ల వెంట పడి వేలాది మంది అక్కడ ఉద్యమం చేసి ధర్మేంద్ర ప్రధాన్ గారి విద్యాశాఖ మంత్రికి రాజీనామా చేయాలంటే ఆ కాక్రోచ్ పార్టీ కాక్రోచే కదా అని చెప్పి అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు కలిసి వాళ్ళ బొద్దింకల మంది కొట్టిస్తారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఎవరు నోరెత్తి మాట్లాడలేకుండా ఉండేలా చేయిస్తారు. అంటే ఈ భారతదేశాన్ని ఒక డెమోక్రటిక్ కంట్రీ కాకుండా నిరంకుశమైనటువంటి పాలన ఈ నరేంద్ర మోడీ, అమిత్ షా గారు సాగిస్తున్నారు. వీళ్ళందరినీ కూడా ఎవరైతే కాక్రోచ్ పార్టీ రోడ్ల మీదకి వచ్చి విద్యార్థులు భారీ ఎత్తున యాజిటేషన్ చేశారో ఆ రోడ్లు మెదపకుండా వాళ్ళకి మరి కాక్రోచ్ మంది కొట్టేసేసి వాళ్ళు ఎవరిని కూడా మాట్లాడిన పరిస్థితి తీసుకొచ్చారు. వాళ్ళందరూ కూడా డిమాండ్ చేశారు. ఈరోజు 24-25లో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ విద్యారంగానికి కేవలం 2.4 అంటే సగానికి సగం
తగ్గించారు. ఎందుకు తగ్గించారు అంటే కేవలం ప్రైవేటు కాలేజీలు, కోచింగ్ సెంటర్లు వారు ఎక్స్ట్రాషన్ రాకెట్ అంటే దొంగదందా చేసుకోవడానికి, దోపిడీ దందా చేసుకోవడానికి ప్రభుత్వం వెనక నుండే ప్రోత్సహించింది. ఆ దందాలో కూడా వారికి సంబంధించిన నాయకులు, వారికి సంబంధించిన వాళ్ళే ఉండడమే ఇది గమనార్హం. ఒక విద్యార్థిని కాదు, దేశమంతటా నీట్ కానీ, యూపీఎస్సీ కానీ, ఆర్ఆర్బీ కానీ, ఎస్ఎస్సి కానీ ఈ పరీక్షకి మన వాళ్ళు కోచింగ్ తీసుకున్నదంతకి దేశమంతా లెక్కేస్తే 1,32,000 కోట్ల రూపాయలు మనకు అవుతుంది. ఇది దేశ ప్రజలు ఖర్చు పెట్టేది. ఈ ఖర్చు చూస్తే మన విద్యా సంస్థకి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన దానికి సరి సమానంగా ఉంది. అంటే ఇదా మీరు చేస్తున్నది వికాస్ అరే వినాశ? భారత్ కా వికాస్ కాదు, వాళ్ళు భారత్ కా వినాశ చేస్తున్నారనడానికి ఈ ఒక్క ఉదాహరణ సరిపోదా? రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్ పరిధిలో పెండింగ్ లో ఉన్న రెవెన్యూ క్లినిక్ పీసీఆర్ఎస్ క్రింద పునః పరిశీలన అర్జీలను సత్వరంగా పరిష్కరించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్ శివరాముడు తెలిపారు. శనివారం ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక పీసీఆర్ఎస్ కార్యక్రమంలో అర్జీదారులు, సంబంధిత తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, డివిజన్ కార్యాలయ అధికారులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి పెండింగ్ కేసుల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ సందర్భంగా ఆర్ శివరాముడు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు డివిజన్ పరిధిలో పెండింగ్ లో ఉన్న రెవెన్యూ క్లినిక్ పునః పరిశీలన కేసులను ప్రత్యేక డ్రైవ్ ద్వారా త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సాధారణంగా మండల స్థాయి నివేదికలు అందేందుకు సమయం పట్టే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అర్జీదారులు పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అన్ని సంబంధిత అధికారులను ఒకే చోట సమన్వయం చేసి కేసులను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలోనే పరిష్కరించగల అంశాలను వెంటనే పరిష్కరించడంతో పాటు మిగిలిన కేసులకు అవసరమైన నివేదికలను తక్షణమే సేకరించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలో రెవెన్యూ క్లినిక్ కు సంబంధించిన 16 కేసులు, పీసీఆర్ఎస్ పునః పరిశీలనకు సంబంధించిన 38 కేసులు కలిపి మొత్తం 54 కేసులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. ఈ ప్రత్యేక డ్రైవ్ ద్వారా వీటన్నింటినీ వీలైనంత త్వరగా పరిష్కరించనున్నట్లు వెల్లడించారు. ప్రత్యేక డ్రైవ్ లో భాగంగా మొత్తం 54 ఫిర్యాదులను పరిశీలించగా వాటిలో 17 ఫిర్యాదులను పూర్తి స్థాయిలో పరిష్కరించారు. మిగిలిన 37 ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధిత తహసీల్దార్లకు అవసరమైన సూచనలు జారీ చేసి నిర్దేశిత గడువులోగా పరిష్కరించి అనుసరణ నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ క్రమంలో సంబంధిత మండల తహసీల్దార్లు, డివిజన్ పరిధిలో అధికారులు, ఇతర రెవెన్యూ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గౌరవ కలెక్టర్ గారు మరియు జేసీ గారి యొక్క ఆదేశాల మేరకు మనకి రెవెన్యూ క్లినిక్స్ మరియు రీఓపెనింగ్ కేసెస్ అనేటువంటివి పెండింగ్ తొందరగా క్లియర్ చేయమని చెప్పారు. అందుకోసం అని చెప్పి మా డివిజన్లో రెవెన్యూ క్లినిక్ సంబంధించి 16, అదేవిధంగా రీఓపెనింగ్ కేసెస్ 38, టోటల్గా 54 కేసెస్ మనకు పెండింగ్ ఉండడం వలన మనకు మనకు పిటిషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిపీటెడ్గా తిరుగుతున్నారు కాబట్టి మన మండలాల నుండి కూడా రిపోర్ట్స్ రావాలంటే టైం తీసుకుంటుంది. కాబట్టి మనం ఈ స్పెషల్ డ్రైవ్ పెట్టి ఈ అర్జీదారులను ఈ తహసీల్దార్ ఆఫీస్ నుండి ఆ కన్సర్న్డ్ పర్సన్స్ని మరియు మా ఆఫీస్లో ఉండేటువంటి ఆ కన్సర్న్ అందరినీ కూడా కూర్చోబెట్టి వాళ్ళ యొక్క అర్జీని సమగ్రంగా పరిశీలించి చేయదగ్గట్టు ఏమన్నా ఇక్కడ పరిష్కారం చేయడం, లేదంటే కాకుండా ఏదైనా రిపోర్ట్ చెప్పాల్సినటువంటి రిపోర్ట్ చెప్పేయడం. ఈ పద్ధతిలో ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా క్లోజ్ చేయాలనే ఉద్దేశంతో డ్రైవ్లు చేపట్టడం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి. అనేక పెను మార్పులతో పేదలకు మరింత చేరువగా విద్యా వ్యవస్థ. ధవళేశ్వరం బాలికలోన్నత పాఠశాల నందు ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఉపకరణాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే గోరంట్ల. యానాదులకు మంచినీరు, కరెంట్ ఇవ్వాల్సిందే. జూలై 10 నుంచి ఆమరణ దీక్ష చేస్తానన్న హర్షకుమార్.
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ నేతల విమర్శలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.